వెల్కమ్ బ్యాక్ టు హరి స్టడీ సర్కిల్. మనము ఒక చిన్న వీడియోలో ఒక జాతరని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ యొక్క 5 నిమిషాల క్లాస్లో మనకు సమ్మక్క సారక్క జాతర గురించి ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా సమ్మక్క సారక్క జాతర అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటిది? మేడారం జాతర. ఓకే, మనకు ఎక్కడ జరుగుతుంది సమ్మక్క సారక్క జాతర? మేడారం. ఎక్కడ జరుగుతుంది? మేడారంలో మనకు సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ఓకే, మేడారం ఎక్కడుంది? తాండ్వాయి జిల్లా, తాండ్వాయి మండలంలో. అదేవిధంగా ఏ జిల్లాలో ఉంది? మనకు ఏ జిల్లాలో ఉందంటే ములుగు జిల్లాలో ఈ మేడారం ఉంది. మామూలుగా చూసినట్లయితే దీన్ని ఎక్కువగా కోయ ప్రజలు మనకు ఈ సమ్మక్క సారక్క జాతరని జరుపుకుంటారు. కానీ మనకు 1వ ప్రతాపరుద్రుని కాలంలో నుంచి మనకు దాదాపు స్వతంత్రం ముందు వరకు కూడా కోయ ప్రజలు జరుపుకునేవారు. రాను రాను మనకి ఏమవుతుందంటే కోయ ప్రజలు కాకుండా గిరిజనేతలు మనకు ఈ యొక్క జాతరని జరుపుకున్నారు. మనము ఈ యొక్క జాతర యొక్క నేపథ్యం కనుక చూసినట్లయితే మనకు ఈ జాతర యొక్క నేపథ్యం ఏంటిదంటే మనం చూసుకున్నట్లయితే ఈ జాతర యొక్క నేపథ్యం కనుక చూసుకున్నట్లయితే మనము మేడరాజు అనే ఒక రాజు ఉండేటోడు. ఎవరు? మేడరాజు యొక్క అల్లుడు పగిడిద్దరాజు. మేడరాజు యొక్క అల్లుడు మనకు పగిడిద్దరాజు. మేడరాజు యొక్క కూతురు వచ్చేసి సమ్మక్క. మేడరాజు యొక్క కూతురు మనకు సమ్మక్క. అయితే పగిడిద్దరాజు యొక్క మేనమామ మనకు మేడరాజు. ఈ మేడరాజు ఏం చేస్తాడంటే ఈ సమ్మక్కను మన పగిడిద్దరాజుకు మనకు వివాహం చేస్తాడు. అయితే ఇప్పుడు వీరికి కలిగిన సంతానము పగిడిద్దరాజు ఈ సమ్మక్కలకు కలిగిన సంతానము మనకు 3 ఉన్నారు. ఎవరు అంటే నాగులమ్మ, సారలమ్మ, జంపన్న. జంపన్న. ఈ ముగ్గురు సంతానము పగిడిద్దరాజుకు మరియు సమ్మక్కకు 3 సంతానం కలిగారు. అదేవిధంగా వీళ్ళు ఎవరి పరిపాలన కింద ఉన్నారు? మన కాకతీయులలో మనకు 2వ ప్రతాపరుద్రుని కాలంలో వీళ్ళు మనకు సామంతులుగా కింది రాజ్యాలను పరిపాలిస్తూ ఉంటారు. అదే టైంలో మనకు మేడరాజు ఏం చేస్తాడంటే కప్పం కట్టడం వల్ల మనకు ప్రతాపరుద్రుడు మేడరాజుపై దండెత్తి వస్తే ఏమవుతుందంటే మేడరాజు పారిపోయి మన పగిడిద్దరాజు దగ్గరికి వస్తాడు. పగిడిద్దరాజు అప్పుడు కరువు కాటకాలు సంభవించడం వల్ల కప్పం కట్టడానికి ఈ పగిడిద్దరాజు అనే రాజు మనకు కప్పం కట్టకుండా ఉంటాడు. అప్పుడు కాకతీయుల రాజైన 2వ ప్రతాపరుద్రుడు ఆగ్రహం చెంది మనకేం చేస్తాడంటే అతని సేనాని అయిన యుగంధరుడితో మన పగిడిద్దరాజుపై మనకు దండయాత్ర చేపిస్తాడు. ఆ దండయాత్రలో మనకు వీళ్ళు విరోచితంగా పోరాడి మనకేమవుతుందంటే వీరమరణం పొందుతాడు. అదేవిధంగా మన పగిడిద్దరాజు నాగులమ్మ, సారలమ్మ, అదేవిధంగా చూసుకున్నట్లయితే నాగులమ్మ, సారలమ్మ, జంపన్న వీళ్ళు 3 కాబట్టి మనకు వీళ్ళు 3 కాబట్టి జంపన్న ఏమవుతాడంటే సంపెంగ వాగులో మనకు ఏమవుతుందంటే జంపన్నను చంపివేయడం అవుతుంది. ఆ జంపన్న రక్తం అనేది సంపెంగ వాగులో ఏరులై పారుతుంది అనే ఒక థియరీ ఉంది. అందుకనే సంపెంగ వాగుని మనకు జంపన్న వాగుగా మనకు పిలుస్తారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మేడారం జాతర యొక్క కొన్ని విశేషాలు చూసుకున్నట్లయితే
మన మేడారం జాతరను మన రాష్ట్ర ప్రభుత్వం 1996 ఫిబ్రవరి 1లో మనకు ఇది రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. ఫిబ్రవరి 1లో రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. ఇది అతిపెద్ద మన గిరిజన జాతర. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మన నైవేద్యం ఏంటిది? బెల్లం అనేది మన నైవేద్యం. అదేవిధంగా సారా అనేది కూడా మనకు నైవేద్యంగా తీసుకుంటారు. ఈ చూసుకున్నట్లయితే ఈ సమ్మక్క సారక్క జాతరలో మొత్తం 4 రోజుల మనకు 4 రోజుల పాటు ఈ సమ్మక్క సారక్క జాతర అనేది నిర్వహించడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ 4 రోజుల జాతరలో మనకు మొట్టమొదటి రోజుగా అంటే జాతర మొదలుగాక ముందుకే మనకు ఫస్ట్ రోజు ఏమవుతుంది, సెకండ్ రోజు ఏమవుతుంది, థర్డ్ రోజు ఏమవుతుంది, ఫోర్త్ రోజు ఏమవుతుంది, ఇలా చూసుకున్నట్లయితే ఒక్కొక్క రోజులో మనకు ఒక్కొక్క ఘట్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ ఘట్టాలను కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర ఆల్మోస్ట్ అయిపోతుంది. సో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి రోజు మనకు ఏమవుతుంది? మొట్టమొదటి రోజు అంటే ఫస్ట్ రోజు కంటే ముందుగానే మనకు ఏమవుతుందంటే పగడిద్దరాజును తీసుకొస్తారు. పగడిద్దరాజుని ఈ 4 రోజుల ఈ 4 ఘట్టాల ముందునే మనకు పగడిద్దరాజును తీసుకొస్తారు. అదేవిధంగా ఫస్ట్ రోజును మనకు కన్నెపల్లి నుంచి అంటే కన్నెపల్లి నుంచి సారలమ్మను మనకు మొదటి రోజు సారలమ్మను మనకు కన్నెపల్లి నుంచి తీసుకొస్తారు. సారలమ్మను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొస్తారు. కన్నపల్లి నుంచి సారలమ్మని తీసుకొస్తారు. అదేవిధంగా రెండో రోజు ఏం చేస్తారు అంటే చిలకలగుట్ట నుంచి మనకు సమ్మక్కను తీసుకొస్తారు. చిలకలగుట్ట నుంచి మనకు సమ్మక్కను తీసుకొస్తారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. ఫస్ట్ రోజు సారలమ్మని తీసుకొస్తారు. సెకండ్ రోజు చిలకల నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. అదేవిధంగా థర్డ్ రోజు వీళ్ళిద్దరికీ మన గద్దెలపై పెట్టుకొని మనకు పూజిస్తారు. థర్డ్ రోజు వీళ్ళిద్దరూ గద్దెలపై ఉంటారు. అదేవిధంగా పగిడిద్దరాజు గద్దె మీద పగిడిద్దరాజు ఉంటాడు. మనకు మూడో రోజు అందరూ దేవతలు ఉండి భక్తులకు మనకు ఇక్కడ మనకు కొలువై భక్తులకు దర్శనమిస్తారు. 4వ రోజు మనకు ఆవాహనం పలికి ఈ యొక్క సమ్మక్క సారలమ్మను యథావిధి ప్లేసుకు చేరుస్తారు. ఇలా సమ్మక్క సారక్క జాతర అనేది తెలంగాణలో అతి ముఖ్యమైన పండుగ. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పండుగను మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి ఘనంగా చేసింది. కాబట్టి ఇది నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఓకే, థ్యాంక్ యూ.